వల్లభనేని వంశీని నేటి నుంచి 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఆయనతో పాటు మిగిలిన నిందితులను కూడా కస్టడీకి అనుమతించింది కోర్టు. వంశీకి రోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విచారణ సమయంలో న్యాయవాదులను అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్కు ఎవరెవరు సహకరించారు, వాహనాలు ఎక్కడున్నాయి వంటి వివరాలు ఆరా తీయనున్నారు. కేసులో కీలకంగా మారిన వంశీ ఫోన్ ఎక్కడా అన్నదానిపై కూడా ప్రశ్నించనున్నారు. మరోవైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజున పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే విజయవాడ సబ్ జైలు ఉందో అక్కడే ఉన్నాము. కొద్దిసేపట్లోనే వంశీని, అదేవిధంగా ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి A7 శివరామకృష్ణ, A8గా ఉన్నటువంటి లక్ష్మీపతి, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. వంశీని, అదేవిధంగా మరో ఇద్దరు, మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఆ నిర్వహించిన తర్వాతే ముగ్గురు నిందితుల్ని ఒకే లొకేషన్లో విడివిడిగా పోలీసులు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి అంశాలకు సంబంధించిన కేసులో కీలక విషయాలు తెలుసుకునేందుకైతే విచారణ అయితే చేపట్టబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ కేసులో వంశీ ఫోన్ ఇంతవరకు కూడా పోలీసులకి దొరకలేదు. వంశీని అరెస్ట్ చేసే సమయానికి వంశీ దగ్గర మొబైల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితుల నేపథ్యంలో గతంలోనే సెర్చ్ వారెంట్ కూడా దాఖలు చేశారు. వంశీ నివాసం హైదరాబాద్కు కూడా వెళ్లి వెతికినా కూడా అది దొరకని నేపథ్యంలో ఆ మొబైల్కి సంబంధించి కీలక విషయాలు అందులో ఉన్నాయని భావిస్తున్న అధికారులు పోలీసు విచారణలో వంశీ నుంచి ఆ ఫోన్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, వాళ్ళు పరారీలో ఉన్న నిందితులు ఎక్కడున్నారనే అంశాలను కూడా తెలుసుకోబోతున్నారు. ఇక కిడ్నాప్కు సంబంధించి కూడా కొన్ని వాహనాలను కూడా వినియోగించారు కాబట్టి వాటన్నిటిని కూడా ఎక్కడ దాచారనే అంశాలు కూడా వంశీని అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే సత్యవర్ధన్ నుండి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినటువంటి పోలీసులు ఆయన చెప్పిన అంశాలు, అదేవిధంగా వంశీ దానికి ఇచ్చే సమాధానాలను కూడా బేరేజ్ వేసుకొని కేసుకు సంబంధించి టెక్నికల్ ఆధారాలను సేకరించారు కాబట్టి ఇక వంశీ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని విషయాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇవాళ నుంచి ఎల్లుండి వరకు, అంటే 27వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వీళ్ళ ముగ్గురిని పోలీసులు అయితే కస్టడీలో విచారించబోతా ఉన్నారు. ఇక 27వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ ముందు వైద్య పరీక్షల తర్వాత అయితే వంశీని, ఇతర నిందితుల్ని హాజరుపరచబోతా ఉన్నారు. ఇక ఇవాళే వంశీకి సంబంధించిన రిమాండ్ కూడా ముగియబోతా ఉంది. దీంతో ఆయన్ని నేరుగా కోర్టులో ప్రవేశపెట్టడమా లేదా వర్చువల్గా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కొనసాగింపుకు సంబంధించి కూడా నిర్ణయం కొద్దిసేపట్లో అయితే మనకి తెలియబోతా ఉంది. ఈ నేపథ్యంలో 3 రోజుల కస్టడీకి సంబంధించి అయితే వంశీని విచారించడానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ సబ్ జైలు దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.